హాయ్ ఫ్రెండ్స్, విమానాశ్రయంలో ఓ సాధారణ ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి జీవితంలో ప్రత్యేక సంఘటన చోటు చేసుకుంది. అది అతని జీవితాన్ని మార్చేసింది. కానీ ఆ మార్పు ఎలా వచ్చిందో ఈ చిన్ని కథ నుంచి తెలుసుకుందాం. ఒకసారి ఓ యువకుడు విమానాశ్రయంలో విమానాలు క్లీన్ చేసి పనిచేసేవాడు. అతనికి విమానాలపై ఎంతో ఆసక్తి ఉండేది. ఒకరోజు తను పనిచేస్తుండగా కాక్పిట్ లో ఓ పుస్తకం అతని దృష్టిని ఆకర్షించింది. ఆ పుస్తకం పేరు విమానాన్ని ఎలా నడపాలి. ఆసక్తి కలిగిన ఆ యువకుడు పుస్తకాన్ని తీసుకుని చదవటం ప్రారంభించాడు. పుస్తకంలోని మొదటి పేజీలో విమానాన్ని స్టార్ట్ చేయాలంటే గ్రీన్ కలర్ బటన్ ని ప్రెస్ చేయండి అని ఉంది. అతను ఒకసారి ట్రై చేద్దామని వెంటనే గ్రీన్ కలర్ బటన్ ని ప్రెస్ చేశాడు. ఆశ్చర్యకరంగా విమానం ఇంజిన్ స్టార్ట్ అయింది. ఇది అతనికి ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. మంచి ఉత్సాహంతో అతను రెండో పేజీ తిప్పి చూడగా అందులో విమానాన్ని కదిలించాలంటే ఈ పింక్ కలర్ బటన్ ని ప్రెస్ చేయండి అని ఉంది. ఆ పుస్తకంలో చెప్పినట్లు అతను ఆ బటన్ ని నొక్కాడు. విమానం కదలటం ప్రారంభించింది. తన కళ్ల ముందు భారీ విమానం కదులుతుండడం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు అతను మరింత ఉత్సాహంతో మూడవ పేజీ తెరిచి చూశాడు. విమానాన్ని వేగంగా నడిపించాలంటే ఇక్కడున్న వైట్ కలర్ బటన్ ని ప్రెస్ చేయండి అని రాసి ఉంది. దాంతో అతను ఆ బటన్ ను ప్రెస్ చేశాడు. ఆ విమానం వేగంగా ముందుకు కదులుతూ వెళ్తుంది. ఇక అతని ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. విమానాన్ని నడపడం ఇంత సులభమా అని అనుకున్నాడు. ఇక 4వ పేజీ తిప్పాడు. అందులో విమానాన్ని గాల్లోకి లేపాలంటే ఎల్లో బటన్ ని ప్రెస్ చేయండి అని ఉంది. అతను ఎల్లో బటన్ ప్రెస్ చేయగానే విమానం గాల్లోకి లేచింది. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే కాస్త భయంతో కూడిన అనుభవం కలిగింది. ఇప్పుడు అతను మరింత ఆందోళనతో 5వ పేజీని తిప్పాడు. అది చదివిన వెంటనే అతనికి కంగారు పుట్టింది. విమానం కిందకి దిగాలంటే ఈ పుస్తకం రెండో భాగాన్ని కొనండి అని అక్కడ వ్రాసి ఉంది. దాన్ని చదివిన అతను మూర్ఖుడిలా అక్కడే కూలబడి కూర్చున్నాడు. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా దాన్ని ఎలా దింపాలో తెలియక తలపట్టుకుని కూర్చున్నాడు. అనుభవం లేకుండా అతను చేసిన ఈ ప్రయత్నం అతనికి పెద్ద ప్రమాదం అని అర్థమైంది. ఈ కథ నుంచి మనం ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుందాం. ఏ పనైనా చేసే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవటం అవసరం. కేవలం అవకాశం దొరికింది కదా అని అనుభవం లేకుండా ముందుకు వెళ్లడం అంటే మనం ప్రమాదంలో ఉన్నట్టే. నిజమే కదా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.